ధనమేరా అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే, దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. నెల సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడెత్తే ఏరేసుకొస్తాను. ఒకే పాలు నెల సామానంతా వాడెత్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఈ పిడికిడి బియ్యం సరిపోతాయా? ఏటిది? అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? పెగటాలు ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరం రవణమ్మ ఇంట్లో ఆ అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేయటం లేదేటి? ఊరికే ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో, వెళ్ళి అడుగు. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా, శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు, ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చా? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకి వెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిడ్డి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం, షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివేం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పదీసుకుని తిరగమంటావా? అమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాపు కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పలే నీకు? ఒళ్ళు దగ్గర పని చూసుకోమని. పోరాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమైనా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కోట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్టు లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన 3 అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు
నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు, రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే సార్. నో ఎమోషన్, టేక్ ప్రమోషన్, ఫాలో మీ. వెళ్ళి పెడతామా? రేయ్ అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి తెలుగుతాడు. సార్ కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్ రండి సార్. ఏయ్, ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా? వీడిని ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్ మీరెవరో తెలియక పొరపాటున కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారా? ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి హాస్పిటల్కి తొందరగా. పదండి. బాబన్నా, బాబన్నా రండి కూర్చోండి. అబ్బో, వీడికి మంచి రోట్లు కూడా ఉన్నాయా? నువ్వే సగం చెక్కిన శిల్పంలా ఉంటావు. నువ్వు నీ గెటప్. ఏం లేదన్నా, నీకు ఇన్ని మంచి అలవాట్లున్నాయని చెప్తున్నాడు మా వాడు. వాడి గురించి నాకు తెలీదా ఏంటి? ఆయన ఎన్ని రోజులు రాయి కోచింగ్లు గ్రూపులు అని. ఆశకు కూడా హద్దు ఉండాలరా. రాన్న పోదాం. ఉండరా, ఓన్లీ ఇంటర్వ్యూ అన్నా, ఈసారి జాబ్ పక్కా. వాడికి వాడి మీద నమ్మకం కన్నా వాడి మీద నీకు నమ్మకం ఎక్కువ. ఏం చేస్తాం, కలికాలం. అరే బామర్దే, వస్తున్నా బావా. ఇదిగో ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు తీసుకొని ఆ కీ అక్కడ పెట్టేసి వెళ్ళు. టైంకి కట్టండి. థ్యాంక్స్ అన్న. వెళ్ళండి. అరే బొచ్చు కుక్క, కటింగ్ చేయించుకో. కటింగ్ తర్వాత చూద్దు గాని. ఉయ్యడం ఏమిట్రా పింజారు నా కొడక. అక్కడ సీతమ్మగుడు ఈడంటే ఈడని కొట్టుకు సస్తున్నారు. నువ్వు 15 ఏళ్ల ముందు పుట్టి సస్తే ఈ ఆస్తి అంతా మనకి దక్కి సచ్చేది. ఇప్పుడు పుట్టి సచ్చేవేట్రా? ఒరే పిచ్చినానా, అదా నీ గోల? ఇంకా నయం, సెంటి సీసాలో నేను ఒంటేలకెళ్ళినందుకు కొడుతున్నావేమో అనుకున్నాను. అమ్మ నా కొడక.